నమస్తే. ఏప్రిల్ 11, 12, 13, 14 తేదీల్లో మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రైతు మహోత్సవం జరిగిందండి. అక్కడికి వెళ్ళడం కోసం మెట్రో రైల్ పట్టుకొని గాంధీ భవన్ స్టేషన్‌లో దిగేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి రీచ్ అయిపోయాము. ఈ ఉత్సవంలో దగ్గర దగ్గర 80 నుండి 100 స్టాల్స్ పెట్టారండి. ఈ స్టాల్స్‌లో వివిధ కంపెనీల వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ప్రదర్శించారండి. కొన్ని స్టాల్స్‌లో దేశీయ విత్తనాలు, ఇంకొన్ని స్టాల్స్‌లో బై ప్రొడక్ట్స్, ఎరువులు, పెస్ట్ కంట్రోల్ ఐటెమ్స్ ఇలా చాలా చాలా ఉన్నాయి. పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఒక స్టాల్‌ని తయారు చేశారండి. మేము వెళ్ళిన రోజు ఇది ఇంకా రెడీ అవుతుంది. ఈ స్టాల్స్ వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా వేరే వేరే ప్రదేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ప్రదర్శించారండి. మనం నర్సరీ మేళాలో కొన్ని నర్సరీ స్టాల్స్ చూసాం కదా! రేర్ ప్లాంట్ ఎక్స్‌పో అని, సప్తగిరి నర్సరీ అని వాళ్ళు ఇక్కడ కూడా స్టాల్స్ పెట్టారండి. ఈ చెట్టు ఫ్లవర్ రుద్రాక్ష అండి. బ్లూమ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నాయి మొగ్గలు. భలే ఉన్నాయి చూడటానికి. ఏకబిల్వం ఫ్లవరింగ్ గానీ, బర్డ్స్ గానీ ఎప్పుడైనా చూసారా? ఇగో చూడండి బర్డ్స్. ఈ ప్లాంట్ 1000 రూపీస్ అంట. ఏకబిల్వం. పాటింగ్ మిక్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. డైరెక్ట్‌గా అందులో ఏమేమి యూజ్ చేస్తారు అవన్నీ మెన్షన్ చేశారు. కేజీ ఎంత కాస్ట్ వైస్‌గా కూడా చెప్పారు. మనం మిక్స్ రెడీ చేసుకోలేము అనుకునే వాళ్ళు డైరెక్ట్‌గా ఇలాగా రెడీ చేసిందాన్ని తీసుకోవచ్చు. రైతులే కాదు టెర్రస్ గార్డెన్‌లోనే చాలా చోట్ల ఇలా డ్రమ్స్ హోల్స్ పడిపోతే వాటిని పక్కన పడేయాల్సొస్తది కదా! అలా కాకుండా వీళ్ళు ఈ గ్లూ తోటి స్టిక్ చేసేస్తున్నారండి. మంచిగా ఉంది. ట్రై చేయాలి. గార్డెన్‌లో ఫిష్ ఫార్మింగ్ ఎప్పుడైనా విన్నారా? ఈ సంస్థ వాళ్ళు మనం టెర్రస్ మీదే ఫిషెస్ పెంచుకుంటూ మన ప్లాంట్స్‌కి ఆ వాటర్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ సంస్థ వాళ్ళు చెప్పారండి. దానికి కావాల్సిన సెటప్ ఏంటి? ఎలాగా చేసుకోవాలి? అదంతా ఇక్కడ డిస్‌ప్లేలో పెట్టారు. వీరు ఇంటికి కావాలంటే వచ్చి సెటప్ అంతా అరేంజ్ చేసి ఇస్తారంట. ఈ వాటర్ అనేది రీసైకిల్ అవుతది. ఈ వాటర్ వచ్చే వాటరు ఇక్కడ ఈ వెనక ఉన్న దీంట్లో ఈ టబ్‌లో పడతాయి. ఇక్కడున్న వాటర్ మళ్ళీ ఈ ఫిల్టర్ ప్రకారము ఫిల్టర్ అయ్యి వాటర్ కన్వర్టింగ్ ఇంటు ద అమోనియా ఇంటు ద నైట్రేట్, నైట్రేట్ టు నైట్రైట్స్. ఇది టోటల్ డ్రిప్ సిస్టమ్ కింద సెటప్ చేశారండి. ఎక్కడ వాటర్ లీకేజ్ అనేది లేకుండా మనకి ఆ ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్ ఫిల్టర్ చేసి ప్లాంట్స్‌కిచ్చారు. ఈ డ్రమ్ చూసారా? ఇది వెర్టికల్ గార్డెనింగ్ అండి. మనం చాలా ప్లాంట్స్‌ని ఒక దాంట్లోనే పెట్టుకోవచ్చు. కంపోస్టింగ్ గూడా దీంట్లోనే సెటప్ చేసుకోవచ్చని చెప్పారు. అండ్ ఇలా మొత్తం గార్డెన్‌లో కొత్తగా గార్డెన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి హ్మ్, ఇవైతే హెల్ప్ అవుతాయండి. ఎలా పెట్టుకోవాలి? ఎలా పెట్టుకుంటే లీకేజ్ కాకుండా వాటర్ అంతా ప్రాపర్‌గా ఎలైన్ అవుతుంది. అవన్నీ ఇక్కడ జస్ట్ నమూనాకి చూపించారు. వీళ్ళే కావాలంటే వచ్చి మనకి ఇంట్లో చేసి పెడతారంట. కాస్ట్ డీటెయిల్స్ అయితే పర్టిక్యులర్‌గా తెలీదండి. కనుక్కోవాలి. ఇగో ఇదే ఫిష్ ట్యాంక్. ఈ ట్యాంక్ నుంచి ఫిల్టర్ చేసుకొని ప్లాంట్స్‌కన్నిటిని సెండ్ చేశారు. మనకో సామెతుంది. చెట్లకేమైనా దెబ్బలు కాస్తున్నాయా అని అంటారు కదండీ! చూడండి వీళ్ళు అలాగే సెటప్ చేశారు. ఇది పామ్ ఆయిల్ ఇరిగేషన్ వాళ్ళు సెటప్ చేసిందండి. ఈ సంస్థ వారు ప్లాంట్స్ ఇచ్చి మళ్ళీ బైబ్యాక్ కాన్సెప్ట్ కూడా పెట్టారు. వీళ్ళు ప్లాంట్స్ మాత్రమే కాదండి. మనకి గైడెన్స్ కూడా ఇస్తారంట. ఏ ఫెర్టిలైజర్స్ ఎప్పుడెప్పుడు వాడుకోవాలి. ప్లేస్ అనేది ఫుల్ యుటిలైజేషన్ కోసం ఇంటర్ క్రాపింగ్‌గా ఏమేమి వాడుకోవచ్చు. ఇలాంటి సలహాలు కూడా వీళ్ళు ఇస్తారని చెప్పారు. బుక్ స్టాల్ అండి. చాలా రోజులకి చూసాను. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు, అలాగే వాటితో పాటు శ్రీశ్రీవి, నవలలు, ఇంకా వేరే వేరే పుస్తకాలు కూడా ఉన్నాయండి. తెలంగాణ వాళ్ళు పబ్లికేషన్స్ వాళ్ళు ఈ స్టాల్‌ని పెట్టారు. నాకైతే జవ్వాది పౌడర్ ఫామ్‌లోనే తెలుసండి. కానీ వీళ్ళు రోలాన్స్ కింద అమ్ముతున్నారు. ఆ స్మెల్ చాలా మంచిగా అనిపించింది. ఇది మన స్వదేశీ ఉత్పత్తుల స్టాల్ అండి. మనకెంతో ఉపయోగపడతాయని తెలిసి కూడా మనం ఈ పరుగుల జీవితంలో వాటితో చెయ్యలేము అని వదిలేసిన వస్తువులెన్నో. అందులో కుంకుడుకాయలు ఒకటి. మీకు తెలుసు కదా! కుంకుడుకాయలు మనకి ఎంత హెల్ప్ చేస్తాయి అనేది. కానీ వాటిని కొట్టుకొని, రసం తీసుకొని, అప్లై చేసేంత టైం మన దగ్గర ఉండటం లేదు. అందుకే వీరు షాంపూ రూపంలో ఈ ప్రొడక్ట్‌ని అమ్ముతున్నారండి. పాత కాలంలో యూజ్ చేసిన ప్రొడక్ట్స్‌ని కొత్త కాలానికి అనుగుణంగా వాళ్ళకి ఉపయోగపడేలా మార్చి ఇలాంటి ప్రొడక్ట్స్‌ని అమ్ముతున్నారు. ఫ్లోర్ క్లీనర్, వేప ఫ్లోర్ క్లీనర్ అండి ఇది. సుగంధి సర్బత్ అండి. ఇది మనకి ఎండాకాలంలో చాలా బాగా కూల్ చేస్తది.
దీన్ని కూడా లిక్విడ్ ఫామ్‌లో వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది బ్లూబెర్రీ ప్లాంట్ అండి. బ్లూబెర్రీస్. సాప్లింగ్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. 150 200 చెప్పారండి సాప్లింగ్ కాస్ట్. గార్డెన్‌లో కొన్ని రకాల పెస్ట్‌ని కంట్రోల్ చేయడానికి ఈ లూర్స్ వాడతారండి. వీటిని ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే పండురీగ. వాటిని బంధించడానికి బాక్సెస్ యూజ్ చేస్తారు. అందులో ఈ లూర్స్‌ని పెడితే అవి అట్రాక్ట్ అయ్యి ఆ స్మెల్‌కి మనకి పండురీగల ఇష్యూ రాకుండా ఉంటాయండి. ఇవి బయట ఇండివిడ్యువల్‌గా కొనుక్కోవాలి అంటే స్టోర్స్‌లోకెళ్ళి కొనుక్కోవాలంటే అక్కడ నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇక్కడ చాలా రీజనబుల్ రేట్‌ల్లో మనకి ఈ స్టాల్‌లో దొరికినాయి. కార్న్ చూసారా భలే రెడిష్ కలర్‌లో ఉన్నింది. వీళ్ళు ఇప్పుడే ఫార్మ్‌కెళ్ళి కోసి తెచ్చినవటండి. చాలా రెడిష్‌గా ఉన్నాయి. ఇది పొత్తు రంగే అంతుంటుందంట. మన దేశపు నాటు విత్తనాలండి. చూడండి సొర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనకి తెలియని ఎన్నో దేశీయ వెరైటీస్ విత్తనాలని మనం ఇలాంటి షాపుల్లో, ఇలాంటి స్టాల్స్‌లో చూడగలం. వీళ్ళు ప్యాకెట్స్‌లో కూడా కొన్ని అమ్మారండి. కొన్ని అంటే 50, 60 వెరైటీస్ కలిపి ఒక ప్యాకెట్ చేసి దాన్ని 500 కిట్ కింద అమ్మారు. నెమటోడ్స్ ఇష్యూస్‌కి నెమ్‌జాప్ అనే సొల్యూషన్ బాగా పనిచేస్తుందని విన్నానండి. మ్యాంగో ఐస్ క్రీమ్ విన్నారా? ఫ్లేవర్ కాదండి. రియల్ మ్యాంగోనే ఐస్ క్రీమ్ కింద ఫ్రోజన్ చేసి ఇస్తారు. నార్మల్లీ మ్యాంగోస్‌ని ఫ్రోజన్ చేస్తే కొన్ని నెలలుంటాయి. తర్వాత వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ వెరైటీ మ్యాంగోని 365 డేస్ ఫ్రోజన్ చేసుకోవచ్చంట. అరటి పళ్ళల్లో అమృతపాణి అనే వెరైటీకి అధిక పోషకాలుంటాయటండి. ఇది 200కి అమ్మారు ఇక్కడ. ఫాల్కన్ కంపెనీ వాళ్ళ టూల్స్ అండి. గార్డెన్ టూల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ బ్రాండ్ కూడా మంచిగా స్టాండర్డ్ బ్రాండ్. మనకి చాలా ఉపయోగకరమైన గార్డెన్ టూల్స్‌ని ఇక్కడ వీళ్ళు సేల్ చేశారు. మీరు సైకాలజీలో వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేయాలి, కోపం ఎందుకు వస్తుంది, ఇవన్నీ పిల్లలకి ఎట్లా మేనేజ్ చేయాలని చెప్తాను. తర్వాత డైట్ ఎట్లా ఫాలో అవ్వాలి, టీవీ చూడకుండా, మళ్ళీ ఆరోగ్యం బాగుండడానికి. ఇప్పుడు మెయిన్గా జంక్ ఫుడ్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో అట్లా కాకుండా తర్వాత ఫార్మింగ్, మన ఫ్యూచర్లో మనం సొసైటీకి తర్వాత ఏంటంటే నేచర్కి ఏం చేయాలి, నేచర్ మనకి ఎలా ఇస్తుందని నేర్పిస్తామండి. తాటి మట్టాలతో డిఫరెంట్ హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ తయారు చేసి ఇక్కడ సేల్‌కి పెట్టారండి. ప్లాస్టిక్ ఫ్రీ ఎళ్ళాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి కొన్ని డెకరేటివ్ ఐటెమ్స్ ట్రై చేయొచ్చు. మన దేశీయ రైస్ ఐటెమ్స్‌లో బ్రౌన్ రైస్ ఒకటి, బ్లాక్ రైస్ అండి. బ్లాక్ రైస్‌తో పరవాన్నముని, బ్రౌన్ రైస్‌తో కర్డ్ రైస్ తయారు చేసి వీళ్ళు ఇక్కడ తినడానికి స్టాల్ పెట్టారండి. అంతే కాకుండా ఆ రైస్ ఐటెమ్స్ తోటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ కూడా చేసి వీళ్ళు సేల్ చేస్తున్నారు. టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. ఎమరాల్డ్ స్వీట్ షాప్‌లో నేను ఈ బ్లాక్ రైస్ తోటి చేసిన పరమాన్నం తిన్నాను. అదే టేస్ట్ ఇక్కడ వచ్చింది. చాలా బావుంటుంది. జొన్న పేలాలు, సజ్జ పేలాలు ఫ్రై చేసినవండి. ఆయిల్ లేకుండా టేస్ట్ చేయటానికి ఇచ్చారు. చాలా బావున్నాయి టేస్ట్. హెల్తీ ఫుడ్. ఇవేంటో చెప్పుకొని చూద్దాం. తెలుసా ఎవరికైనా? అడవి చింతకాయలటండి. పురుగు పట్టకుండా మనకి హెల్ప్ చేస్తదంట ఇవి వేసుకుంటే. పిండిల్లోని, రైస్‌లోని పెట్టుకోవచ్చంట. ఈ క్యూట్ బర్డ్‌ని చూడండి బుజ్జిగా ఎంత బావుందో. వాటర్ వేయాలి, వేసాము ఇప్పుడు బ్లో చేస్తున్నాం. వరికంకులండి బర్డ్స్‌కి పెట్టడానికి. ఇది మెమరీ గేమ్ అండి. నేను చిన్నప్పుడు ప్లాస్టిక్ వాటితో ఆడాను. ప్లాస్టిక్ కాకుండా ఇక్కడ బ్యాంబూ తోటి ఈ స్టిక్స్ చేశారు. సో వితౌట్ ఎనీ సింగిల్ ప్రిజర్వేటివ్. ఇది సోప్, అది నో కాస్టిక్ సోడా, నో కాస్టిక్ సోడా, నో గ్లిజరిన్, నో గ్లిజరాల్, నో సిలికా, నో సిలికోన్స్. సోప్ బేస్ లేకుండా తయారు చేసింది. ఓకే. మార్కెట్లో మీకు ఆ సోప్ దొరకదు. ఇది విటమిన్ సీరం. ఇది మార్కెట్లో మీకు విటమిన్ ఏ, బి, సి అండ్ కే, విటమిన్ ఏ అండ్ కే సీరం దొరకదు మార్కెట్లో. మీరు ఎత్తుకోవచ్చు. 30 ml 450 రూపీస్, విచ్ ఇస్ చీపెస్ట్ ఇన్ ద మార్కెట్. స్పెషాలిటీ ఏంటంటే వితౌట్ యూజింగ్ ఎనీ సింగిల్ ప్రిజర్వేటివ్ తయారు చేసింది. కీర దోసకాయ ఒక పచ్చిరసం 6 నెలల నుంచి 2 ఏళ్ళు షెల్ఫ్ లైఫ్ దీనిది. రిజల్ట్ ఓరియంటెడ్. సో దేనికి వాడతాము అంటే ఇది రాసిన తర్వాత రింకిల్ ఫ్రీ స్కిన్,
షైన్ ఇమీడియట్గా తెస్తుంది స్కిన్ మీద ఫస్ట్ ఇది విల్ గివ్ యూ ఇమీడియట్ షైన్ ఆన్ ద స్కిన్. చూడొచ్చు కావాలంటే కార్డ్ రెస్పాన్స్ కోడ్ స్కాన్ చేయండి వెబ్సైట్. అండ్ లోటస్ షేప్‌లో పాట్ బావుంది కదా! ఇవి కూర పనసట అండి. 100 రూపీస్ చెప్పారు. కోనసీమ కొబ్బరికి ఫేమస్ కదండీ! అక్కడ వాళ్ళు ఆ కొబ్బరి పీచులతో వాటితో తయారు చేసిన ప్రొడక్ట్స్ అండి ఇవి. యానిమల్స్ షేప్స్, హర్ట్స్ ఇంకా మాస్కులు లాంటివి చాలా వెరైటీస్ చేశారు. బాగున్నాయి చూడటానికి ఎంతో. బ్యాంబూతో చేసిన ప్రొడక్ట్స్ ఈ మధ్యన చాలా ఎక్కువవుతున్నాయండి. ఇది సోప్ బాక్స్ అంట బ్యాంబూతో చేసినవి. సోప్స్, టంగ్ క్లీనర్, క్లిప్స్, పెన్స్, బ్రషెస్, సోలార్ డ్రైయింగ్ సిస్టమ్ అంటండి. మన ఫుడ్ ఐటెమ్స్ ఏవైనా ఎక్స్‌ట్రా ఉండిపోయి డ్రై చేసుకోవాలి. ఎండ లేనప్పుడు ఈ సిస్టమ్ త్రూ మనం డ్రై చేసుకోవచ్చు. ఎట్ ఎ టైమ్ 5 కేజీస్ డ్రై చేసుకోవచ్చంట. ఇది బెంగుళూరు బేస్డ్ కంపెనీ అండి. హోమ్ డెలివరీ చేస్తారంట. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అదే అండి. సిటీసీ గ్రూప్ వాళ్ళు 13 తారీఖున గార్డెన్ మీట్ అరేంజ్ చేశారండి. దగ్గర దగ్గర 1000 మెంబర్స్ దాకా వచ్చారు. బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ గార్డెన్‌కి ఉపయోగపడేవి చాలా వెరైటీస్ చాలా తక్కువ కాస్ట్‌లోని వీళ్ళు బల్క్‌లో ప్రొక్యూర్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవరెవరైతే ఏమేమి ఆర్డర్ పెట్టారో వాళ్ళ ప్యాకింగ్ అంతా ఒక కవర్‌లోకి పెట్టి వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ పేరు, వాళ్ళ గ్రూప్ నేమ్ మెన్షన్ చేసి పెట్టారండి. మీరు డొమెస్టిక్ కన్సంప్షన్ మీ ఇంట్లో వాడుకున్న తర్వాత కూడా మిగిలితే దాన్ని మీరు వేరే ఇతర మీ యొక్క సొసైటీలో కానీ పక్క సొసైటీలో అపార్ట్మెంట్లోకి అమ్ముకోవడానికి జైవిక్ खेती .in అనే పోర్టల్ని ప్రధానమంత్రి గారు 2018లో కృషి ఉన్నతి మేళాలో న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. సిటీసీ గ్రూప్ వాళ్ళు 12 వెరైటీస్ ఆఫ్ సీడ్స్, 4 వెరైటీస్ ఆఫ్ రైజమ్స్ ఇంకా టమాటా, మిర్చి, వంగ, సాప్లింగ్స్ ఒక గ్రో బ్యాగ్ అవన్నీ అందులో గ్రో బ్యాగ్‌లో పెట్టేసి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారండి. గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఫ్రూట్ ప్లాంట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ ఫ్రూట్ ప్లాంట్స్ అవి అన్‌లోడింగ్ ఇది. ఈసారి నుంచి ఈవెంట్ జరిగేటప్పుడే ఇది వీడియోస్ మీకు అప్‌లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్ళొచ్చు. ఇవండి రైతు మహోత్సవ విశేషాలు.